కీర్తనకారుడు చెప్తున్నాడు. చదవండమ్మా. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మానవులుగా మన యొక్క జీవితము, మన యొక్క పరిస్థితి ఏమిటి అంటే ఒక మాటలో కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రతి మానవుడు కూడా ఎక్కడ ఉన్నాడు, మానవ యొక్క జీవితం ఎక్కడుంది అంటే నాశనకరమైన గుంటలో మానవ యొక్క జీవితం ఉంటూ వచ్చింది. ఎక్కడండి? నాశనకరమైన గుంట. పాపం అనే నాశనకరమైన గుంటలో ప్రతి మానవుడు కూడా ఉంటూ వచ్చాడు. ఆది మానవుడైనటువంటి ఆదామును బట్టి మానవుడు దేవుని ఆజ్ఞ మేరడాన్ని బట్టి ఏ గుంటలోనికి వచ్చేసేటి? ఇప్పుడు నాశనకరము అనే గుంటలోనికి వచ్చాడు. ఎట్లాంటిది గుంట అంటే జిగట గల దొంగ ఊబి. చూడండి, అసలే అది ఊబి ఎట్లాంటిదట? జిగట కలిగినటువంటిది. ఎప్పుడైనా ఊబిలోనికి దిగిన వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? ఊబిలో తనలాడుతున్న వ్యక్తిని ఎప్పుడైనా మునిగిపోతున్నా ఎప్పుడైనా చూసారా? చూడలేదా? చూస్తే మీకు అర్థమవుతుంది. నా చిన్నతనంలో నేను మా ఊళ్ళో చెరువు ఉండేది. ఆ చెరువులోని సామాన్యంగా పిల్లలందరూ కూడా ఈత వచ్చిన వాళ్ళందరూ ఈత కొడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కాలంలో చెరువులు తక్కువ, ఉన్న చెరువులు ఊబి కూడా తక్కువ. ఆ కాలం అంటే నేను చెప్పేది కనీసం ఒక 25 సంవత్సరాల క్రితం మాట, 25 years బ్యాక్. సో ఆ రోజుల్లో ఆ చెరువులోకి వెళితే చెరువు మధ్యలోకి వెళ్ళాక ఏం జరిగిందంటే నాకు ఈత రాదు, ఇప్పటికీ రాదు. ఈత రానడికి ఎందుకండి బాధలో? పిల్లలందరూ ఈత కొడతా నేను కొట్టాలని చెప్పేసి వెళ్ళాను. అలా వెళుతూ వచ్చాక ఏం జరిగిందంటే మెల్లగా అలా నడుచుకుంటూ మధ్యలోకి వెళ్ళాను. మధ్యలోకి వెళ్ళేసరికి ఏమైందంటే అక్కడ ఊబి ఉంది. నేను పైకి కిందకి కొట్టుకుంటున్నాను, కింద దిగిపోతున్నాను, చూస్తూ ఉన్నాను. నన్ను ప్రజలందరూ చూస్తాను కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కాళ్ళు కింద దిగిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో నేను అనుకున్నాను, అప్పటికి ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోలేదు. నేను అనుకున్నాను, ఒకవేళ నేను చచ్చిపోతే ఎక్కడ పోతానో తెలియదు, కాబట్టి దేవుడు అనేవాడు ఉంటే నన్ను కాపాడాలి అని మనసులో అనుకుంటాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా హైందవ సాంప్రదాయంలో చాలా భక్తులు పెరుగుతూ వచ్చాను. నా యొక్క జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రతి శుక్రవారం కటిక ఉపవాసం చేసేవాడు. కటిక ఉపవాసం అంటే తెలుసు మీకు? ముస్లింలు చేస్తారు కదా, నోట్లో ఉన్న ఉమ్ము కూడా మింగరవాడు. నేను అలా చేసేవాడు. హిందుత్వం ఎవరు చేయడు, కానీ నేను చేసేవాడు. మా నాన్నగారు దేవి భక్తుడు, అమ్మ దేవి భక్తురాలు, నేను కూడా ప్రతి శుక్రవారం కటిక ఉపవాసం ఉండేది. కాబట్టి ఎంతో భక్తిలో ఇట్లా పెరుగుతూ ఉండేవాడిని. అయితే క్రైస్తవులకు ఎలా వచ్చి ఉంటే అదంతా ఒక సాక్ష్యం. దానికి మళ్ళీ వేరే సమయం ప్రభు సాయం చేస్తే చూద్దాం. కాబట్టి ఆ సమయంలో అనుభవం కూడా వెళుతూ వచ్చాను. నన్ను ఏ రొట్టుకు వచ్చాక అడిగితే ఏం జరిగిందంటే ఎలా వచ్చి తిరిగి వచ్చేవారు అన్నారు. నన్ను ఎవరో తీసుకురాలేదు. ఎందుకు చెప్తానంటే ఆ ఊబిలో మునిగిపోయే అనుభవం ఎలా ఉంటుందో నాకు తెలుసు. కిందకు మునిగిపోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇది నిస్సహాయ స్థితి, చూసి కూడా చూస్తుంటే నేను ఎవరో కాపాడరు. కాబట్టి మానవ జీవితం కూడా ఎలా ఉందంటే జిగట గల దొంగ ఊబిలోనికి దిగిపోతూ ఉంది. చూసే వాళ్ళు అందరూ చూస్తారు కానీ ఎవరు కూడా నేను పైకి లేవనెత్తే వాళ్ళు ఉండరు. ఇది మన జీవితం. అందుకే ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఏమనుంది? పాపముల చేతమును అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా. అంతేనండి. మన జీవితం ఏంటి? పాపాన్ని బట్టి అపరాధాలు బట్టి చచ్చిన స్థితి. ఒకప్పుడు యేసుప్రభు నమ్ముకున్న క్రితం నేను చాలా భక్తిపరుణ్ణే, కానీ నా మాట తీరు ఎలా ఉండేదంటే నోరు తెరిస్తే బూతులు. ఎట్లాంటి బూతులు అంటే మాట మొదలు పెడితే బూతుతో మొదలవ్వాలి, ఎండ్ అవుతే బూతుతో ఎండ్ అవ్వాలి. మధ్యలో ఎన్ని ఉంటాయో తెలియదు. ఇవాళ హైందవ్యంలో కూడా మనం చూసినట్టయితే చాలా మంది చూడండి వీడియోస్ పెడుతూ ఉంటే వాళ్ళ శరీరంలో ఉన్న అవయవాల పేరు పెడుతూ మరీ కామెంట్ చేస్తున్నారు. ఎంత నీచమైన స్థితిలో కంటే వాళ్ళ స్థితి అది. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయంగా చనిపోయిన స్థితి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సామాన్యంగా ఒక క్రూర మృగం ఉందనుకోండి, ఎవరి మీద దాడి చేస్తే చెప్పండి? దానికి ఏదైనా అపాయం కలుగుతుంది అని అనిపించినప్పుడు, దాన్ని ఏదైనా చేస్తున్నామో అని అనిపించినప్పుడు అది దాడి చేస్తుంది. పశువుల కన్నా హీనమైపోయారు ఈరోజు. వాళ్ళకి ఏ కీడు చేయకపోయినా మన పని మనం చేసుకుంటున్నాం, మన దేవుడు మనం కొలుసుకుంటున్నాం. అది బాధే వాళ్ళకి. ఎంత నీచమైన స్థితిలో దిగజారిపోయారండి. కారణం ఏంటంటే ఆత్మీయంగా వాడు చచ్చిపోయినాడు.
ఒకప్పుడు మన స్థితి కూడా అదే, ఒకప్పుడు మన స్థితి అదే. అందుకని అలా మాట్లాడేవాడు. మన మాట తీరంతే, మన ప్రవర్తన అంతే. కారణం ఏంటంటే చచ్చిపోయినటువంటి స్థితి. ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడకూడదు అనేది అర్థం కానిటువంటి పరిస్థితి. అలాగూ చచ్చిన మనల్ని ఏం చేసినట్టే యేసుక్రీస్తు ప్రభువుతో ఆయన మనం బ్రతికించిన వారిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు తన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి మన పరిస్థితి అంటే, నాశనకరమైన గుంటలోనికి దిగిపోయిన బ్రతుకు మనది, జిగటగల దొంగ ఊపిలోనికి దిగిపోయిన బ్రతుకు మనది. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అక్కడ రాయబడిన మాటలు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగించుము. కాబట్టి ఇవాళ సమాధాన స్థితిలో మనం వచ్చాం. అంటే ఎట్లా వచ్చాం అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచడం ద్వారా, విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాదు, సమాధాన స్థితిలోనికి మనల్ని ఆయన తీసుకొస్తూ వచ్చాడు. తీసుకురావడం పూర్వము మన జీవితం ఎట్లాంటిదంట చూడండి, 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి పాపాత్ముడైన మానవుని కొరకు, జగటగల దొంగ ఊబిలో పడై చనిపోవలసిన పరిస్థితులు ఉన్న మానవుడి కొరకు, నాశనకరమైన గుంటలో ఉన్న మానవుడి కొరకు యుక్త కాలమున యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమవుతూ వచ్చాడు? మన కొరకు చనిపోతూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటే ఎవరు? అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇంకనూ మనము పాపులమై ఉండగా. 2వ స్థితి 9వ వచనం చూడండి. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాబట్టి ఉగ్రత క్రింద ఉన్నటువంటి వాళ్ళము, పాపంలో ఉన్నటువంటి వారము. పాపం యొక్క శిక్ష ఏంటది? దేవుని యొక్క ఉగ్రత, నిత్య నరకం. అక్కడికి పోవలసినటువంటి వారు. అయితే 10వ వచనంలో జ్ఞాపకం చేస్తుంది మన స్థితిని. ఏలయనగా శత్రువులము, ఒకప్పుడు పాపులము, ఒకప్పుడు దేవునికి శత్రువులము. ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత. కాబట్టి ఈ పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని తీసుకొచ్చినప్పుడు మన జీవితం ఎట్లాంటిదంటే, మనము పాపులము. అంత మాత్రమే కాదు, మనం ఎవరం అంటే శత్రువులము. ఇంకా ముందుకు పెడితే అంటాడు, మనం ఎవరం అంటే బలహీనులము. ఇంకా ముందుకెళ్తే అంటాడు, మనం ఎవరంటే భక్తిహీనులు. ఇది మన పరిస్థితి. బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులమైన మన కొరకు మన ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు, ఉగ్రత నుంచి రక్షించాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, సమాధాన స్థితిలో తీసుకొచ్చాడు. కాబట్టి కీర్తనకారుడు అంటాడు, ఆయన ఏమంటే 40వ కీర్తనలో 3వ వచనంలో అక్కడ జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఏం చేశాడంటే దేవుడు 2వ వచనం కొంచెం ముందుకు వెళ్ళి 3లోకి వస్తాడు. నా పాదములు బండ మీద నిలిపాడు. బండ మీద ఉన్న పాదాలు ఇప్పుడు జారుతాయండి. జిగట మన్నులో కాలేసి మీరు నడవండి, కాలు జారుతూనే ఉంటుంది. జిగట మన్ను లక్షణం అది. జిగట మన్నులో ఊపిలో ఉన్నవాడి సంగతి ఎలా ఉండదు. నన్ను అడగండి, ఎట్లా దిగిపోతామో అర్థమవుతుంది. ఎందుకంటే నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి. ఇలాంటి అనుభవం పాపాన్ని బట్టి మన జీవితంలో ఉన్నప్పుడు ప్రభు ఏం చేసినట్టే, మనల్ని పైకి లేవనెత్త మాత్రమే కాదు, ఏం చేసినట్ట బండ మీద నిలిపాడు. ఈ విషయాన్ని గుర్తిస్తే ఇక మన అడుగులు జారవు, ఇక పాపము లోనికి మన అడుగులు జారవు, పాపము వైపు మన అడుగులు వెళ్ళవు. ఓ, ఇప్పుడు నేను నిలబడ్డది నాశనకరమైన గుంట కాదు, క్రీస్తునే బండ. క్రీస్తునే బండ మీదకి తీసుకురాబడిన అనుభవం మన జీవితంలో ఉంటే మనం ఏం చేస్తామంటే ఆయన కొరకు ఉంటాం. అందుకంటే చూడండి, ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపాడు,
నా అడుగులను స్థిరపరిచాడు. అడుగులకు ఇప్పుడు ఏమొచ్చింది? స్థిరత్వం వచ్చింది. కాబట్టి అటు ఇటు పోయే అడుగులు కాదు ఇవి. గాలికి చెదరగొట్టుబడు పొట్టువలే ఎటుబడితే ఎగిరిపోయే అడుగులు కాదు ఇవి. ఈ అడుగులు ఎట్లాంటివి? స్థిరమైనటువంటి అడుగులు. క్రీస్తు ప్రభువు స్థిరమైన అడుగులతో మమ్మల్ని స్థిరపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన స్తుతించాలి. ఉదయకాల సమయంలో దేవుడిని ఎందుకు ఆరాధించాలంటే, ఒకప్పుడు మన పరిస్థితి నాశనకరమైన గుంట, జగటగల దొంగ ఊబి, నిరీక్షణ లేనటువంటిది, దైవ ఉగ్రత కింద ఉన్నటువంటిది, దేవునితో శత్రుడుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి మనల్ని పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా ప్రియ ప్రభు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఆ ప్రేమకు ప్రతిగా తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు. ఆయన సమాజముడు తిరిగి లేచాడు. లేచిన ప్రభు ఏం చేసినట్టే ఆయన రక్తంతో నిన్ను నన్ను కొన్నాడు, నీతిమంతులుగా తీర్చాడు, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించాడు, సమాధాన స్థితిలోనికి మనం తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి ఈ కారణాన్ని బట్టి దేవుడిచ్చిన సమాధానం కలిగిన ప్రజలమై మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. దేవా, నీవు నా జీవితంలో చేసిన ఈ కార్యం కొరకు నీకు వందనాలు ప్రభు అని చెప్పేసి ప్రభువుని ఆరాధించాలి. భద్రం వచ్చాను. కాబట్టి ఇప్పుడు 3వ వచనంలో చెప్తున్నాడు. చూడండి ఏం జరుగుతుందో. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును దేవుడు నా నోట నుంచెను. ఒకప్పుడు అన్ని బూతులే నా నోట్లో, ఇప్పుడు నా నోట్లోకి ఏమొచ్చి ఆయన స్తుతులు తీసుకురాబట్టాయి. నా దేవుడిని స్తుతించగలుగుతున్నాను. ప్రతి పరిస్థితిలో దేవా 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 అని ఆయన మాత్రమే స్తుతించే మాటలు దేవుడు నా నోటి నుంచి, నా నోటనే కాదు, ఆయన ఎంత విశ్వాసం వచ్చినా మీ అందరి నోట కూడా ప్రభు ఉంచాడు. కాబట్టి కీర్తనకారుడు తన అనుభవంలో చెప్తున్నాడు. వ్యక్తిగతమైన అనుభవం ఇది. ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి అనుభవంలోకి వస్తే ఆరాధించకుండా ఉండలేడు. ఆహా, నా ప్రభువు నన్ను నాశనకరమైన గుట్టలోంచి విడిపించాడు, జిగటగల దొంగ ఊబి నుంచి పైకి లేవనెత్తాడు, నా అడుగును స్థిరపరిచాడు, నా నోట ఒక క్రొత్త కీర్తన ఇచ్చాడు. ఇది ఏం కీర్తనట? స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన. ఏ కీర్తన ఇది? ఆయన స్తుతించే కీర్తన. కాబట్టి ఎప్పుడైతే ఈ అనుభవం మన జీవితంలోకి వస్తుందో, ప్రభువు నా పాపాలు క్షమించాడు, నా బ్రతుకు మారింది, నా ప్రియ ప్రభుతో పాటు నీతిమంతుడిగా చేయబడి ఆయనతో పాటు ఒక దిన ఆయన రాజ్యంలో ఉంటాను, ఆయనతో పాటు ఏరతాను, అనుభవంలో ప్రభు తెచ్చాడు అని అర్థం చేసుకుంటే ప్రభుని ఆరాధించకుండా ఉండగలుగుతామండి? ఉండలేదు. కాబట్టి కీర్తనకాడు అంటాడు, తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతములు మన దేవుడు నా నోట వచ్చాడు. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. కాబట్టి చూడండి, దేవుడు మన నోటి నుంచి కీర్తనలు మనం పాడుతూ ఉంటే ప్రజలకు అర్థమవుతుంది ఏమని, మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి తీసుకురాబడ్డాక, ఆ ఎర్ర సముద్రం దాటాక 15వ అధ్యాయంలో ఒకటి రాయబడిన మాట ఏంటో మొదటి వచ్చిన చదువులు ఒకసారి. 15వ అధ్యాయం మొదటి వచ్చింది. నిర్గమకాండము 15వ అధ్యాయము మొదటి వచ్చిన. మోషేను ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిది. ఏంటంటే ఆ కీర్తన? కాబట్టి యెహోవాను గూర్చి గానము చేసేదను. ఈ పాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి మీకు? 40 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ పాట యొక్క రిజల్ట్ కనపడుతవచ్చు. తెలుసా మీకు ఈ సంగతి? ఒక పాట పాడితే 40 ఏళ్ళ తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఉంటుందంటారా? పాడింది 40 సంవత్సరాల క్రితం, అప్పుడు వినబడ్డదట పాట. చూద్దారండి లేఖన భాగంలో ఈ మాట మనకి భలే సంతోషాన్ని ఇస్తుంది. దేవుని వాక్యంలో నుండి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. ఇక్కడ ఆయన ఏం చేసినట్టే ఈ ప్రజలందరినీ కూడా వేగు చూడడం కొరకు ఆ దేశాన్ని పంపించాడు. 2వ అధ్యాయంలో మనకు కనిపించే స్త్రీ ఎవరండి? ఎవరు కనిపిస్తారు? రాహాబు అనే స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ చెప్పిన మాట ఏంటో తెలుసండి?
దేవుని వాక్యంలో ఆ మాట మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 10వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఆరిపోజేసెను. యోర్దాను తీరమునున్న అమోరియల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిదరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేస్తుందో ఆ సంగతి మేము వింటిమి. 9వ వచనం, మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయము వలన ఈ దేశ నివాసులు అందరికీ ధైర్యము చెడిననియు. ఎప్పుడు చెప్పారండి మాట? ఎప్పుడు జరిగింది అవన్నీ? ఎప్పుడు తీసుకురాబడ్డారు ఐగుప్తు నుంచి వాళ్ళు? ఎంతకాలం ఉన్నారు వాళ్ళ అరణ్యంలో? ఇశ్రాయేలు ప్రజలు ఎంతకాలం ఉన్నారండి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళు ఇక్కడ అడుగు పెడుతున్నారు. ఆఫ్టర్ 40 years. ఈ పాట రోజు పాడుతున్నారంటే పాడలేదు. మనమైతే రోజు పాడుతుంటాం. మనం పాడుతున్న పాటలు రోజు పాడుతున్నా ఏ జనాల్లోనే భయం లేదు, ఏ జనాల్లో దేవుని మీద విశ్వాసం వచ్చట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎర్ర సముద్రం దాటాక వాడు పాడిన పాట ఎక్కడికి వినిపించింది? ఎరుకో వరకు వినిపించింది. ఇప్పుడు ఈ స్త్రీ అంటుంది, మీ దేవుడు ఎట్లాగో ఆ ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చినాడు, ఎర్ర సముద్రాన్ని ఎలా ఆరిపోజేశాడు, ఈ సంగతులన్నీ ఏమయ్యాయి మాకు వినిపించి. కాబట్టి మీ వలన భయం వలన మాకు ధైర్యం చెడిపోయింది, మేము భయపడుతున్నాం. మా దేశ నివాసులు అందరి ధైర్యం కూడా చెడిపోయింది. ఒక కీర్తన అనేక మందిలో భయం తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ బ్రతుకు ఎట్లాంటి బ్రతుకు? రాహాబు అంటే కుటుంబీకురాలు కాదు, కుటుంబం ఉంది కానీ కుటుంబీకురాలు కాదు. ఆమె జీవితము సరైన జీవితం కాదు. అయితే ఈ స్త్రీని గురించి రాయబడిన మాట ఏంటంటే ఆమె దేవుని యందు నమ్ముకుంచింది. ఏం చేసిందండి? రాహాబు అనే వేశ్య దేవుని యందు విశ్వాసం ఉంచింది. సల్మాను ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకు వంశములలో తేబడింది. ఎంత గొప్ప సంగతి ఇది. కాబట్టి జాగ్రత్తగా లేఖనాలను పరిశీలించినప్పుడు మన దేవుడు ఎట్లాంటి వాడు అంటే, మనుషులుగా మనం కొన్నిసార్లు తప్పిపోతాం. వేసికి ఎవరైనా అసలు అట్లాంటి స్థానం ఇస్తారండి? ఇస్తారు? అసలు అవకాశం ఉందా? ఉండదు. సమాజంలో గౌరవం లేని వృత్తుల్లో ప్రధానమైన వృత్తి అంటే వేశ్య వృత్తి. ఇక ఆమె చూసేసరికి ఎవరు ఎటువంటి గౌరవం ఎవరు. అటువంటి స్త్రీ తన బ్రతుకు మార్చుకుంది. ఈ మీరు చదవండి యెహోషువ గ్రంథాన్ని చదివాక ఏమైందంటే ఆమెని పాలెం బయట ఉంచుతారు. ఇశ్రాయేలు ప్రజలతో ఉండదు ఆవిడ బ్రతకనిచ్చాక. ఆమె యొక్క కట్టు, ఆమె యొక్క బ్రతుకు మారిన విధానము అవన్నీ అయినాక సల్మాన్ ఆమెను పెళ్లి చేసుకున్నాక బోయేజు యొక్క వంశవళుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశవళుడికి ఆమె తేబడుతుంది. రాహాబు ఎట్లా జరిగింది అంటే అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, తనకు స్తోత్ర రూపముగు ఒక క్రొత్త కీర్తన మన దేవుడు నా నోటు నుంచాడు. అనేకులు విని భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచుతూ ఉన్నారు. అట్లా నమ్మిక ఉంచిన వారిలో రాహాబు అనేటువంటి స్త్రీ కూడా వచ్చింది. కాబట్టి మన అనుదిన యాత్రా జీవితంలో దేవుడు మన నోటి నుంచిన కీర్తన బట్టి ఎంతమంది రక్షింపడ్డారు? ఎంతమంది మన పాటలు చూసి, మన బ్రతుకు చూసి, మన మాటలు చూసి, మన ప్రవర్తన చూసి వీళ్ళు జీవము గల దేవుని యొక్క పిల్లలు, వీళ్ళు నిజమైన క్రైస్తు అని చెప్పి ఎంతమంది ప్రభుత్వం రాగలిగారు? అర్థమవుతుందంటారా? ఎందుకు దేవుడు ఈ కీర్తన మన నోటి పెట్టాడంటే అని స్తోత్రం ఆయన, స్తోత్రం ఆయన, స్తోత్రం అని చెప్పడం కోసం కాదు. నువ్వు చెప్పే స్తోత్రము ఇతర ప్రజలు ఏం తీసుకురావాలా? దేవుని యొక్క భయమును, ఆయన పరిశుద్ధతను తీసుకురావాల. ఆ దేవుడు ఎట్లాంటి వాడు చెప్పగలగాల. నేను ఆ మధ్యన ఒక షార్ట్ చూస్తూ వచ్చాను యూట్యూబ్లో. ఒక ముస్లాం ఉంది, ఆ ముస్లాంని వేరేనే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. ఇంటర్వ్యూ చేస్తూ ఆయన అడిగాడు ఏమనంటే, బాబా మరి గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు కదా, ఆదివారం నాడు పెన్షన్ ఇస్తానని నువ్వు ఆఫీసులో ఇక్కడికి వస్తే నీ పెన్షన్ ఇస్తాను అయితే పెన్షన్ కట్టరు అంటే నువ్వు ఏం చెప్తావు అంటే ఆ అవ్వేముందో తెలుసా? ఏమన్నాడు చెప్పండి.
టెన్షనే కావాలి బావా, ఎందుకంటే ముసలిదాన్ని అయిపోయాను, డబ్బులు లేకపోతే ఎలా బ్రతుకుతాను. అలా అనలేదు. పెన్షన్ వదిలేస్తా, ఆదివారం మందిరం వదలను ఆ ముసలి. అదవుతుందంటారా? ఎప్పుడో జనరేషన్ గా నేను చెప్పేది ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వీడియో అది. ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా నా వీడియోస్ లో పోస్ట్ చేస్తాను, నా యూట్యూబ్ కి చెప్తాను. అంటే ఆమె యొక్క భక్తి, వృద్ధాప్యం అంతా కూడా భక్తి ఎట్లా ఉందని చెప్తాను. మన భక్తి ఎట్లా ఉంది? కీర్తనకారుడు అంటున్నాడు, తనకు స్తోత్ర రూపమగు ఒక క్రొత్త కీర్తన మన దేవుడు నా నోటి నుంచాడు. ఆయన నోటినే కాదు, నీ నోటి నుంచాడు, నీ నోటి నుంచాడు, నీ నోటి నుంచాడు, నా నోటి కూడా ఉంచాడు. అనేకులు భయభక్తులు నిలిపినట్లుగా ఆ కీర్తన ఇతరులకు వినిపించగలుగుతున్నాము. మన మాటల ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన జీవితాన్ని ప్రజలు చదువుతూ ఉంటారండి. మన జీవితాన్ని ఎవరు చదువుతారు? ప్రజలు చదువుతారు. అందుకనే పౌలు అంటాడు, మా పత్రిక మీరు. మనుషులు ఎవరన్నా పత్రిక అంటారు. పత్రిక అంటే దేని అంటారండి? ఏదైనా పేపర్ రాసి పంపించారు దాని పత్రిక అంటాడు. మనుషులు అంటాడు పౌలు, మీరు మా పత్రిక. పత్రిక ఏం చేస్తుంది? మనం ఏమైతే రాసాం విషయాలన్నీ కూడా చూపిస్తుంది ఆ పత్రిక. పెళ్లి పత్రిక అనుకోండి, దాంట్లో ఏముంటాయి? ఎవరిచ్చారో పత్రిక, అలాగే సంబంధించిన పెళ్లి వివరాలు, పెళ్లి ఎక్కడ జరుగుతుంది, విందు ఎప్పుడు, ఏంటి, అవన్నీ తెలుస్తాయి. లేకపోతే వేరే వాళ్ళు పెళ్లి విషయాలు ఉంటాయి? ఉండవు కదా. మనం ఎవరి పత్రిక అయితే ఇచ్చో వాళ్ళ వివరాలు ఉంటాయి. అలాగ దేవుని పత్రికలుగా మన జీవితాలు ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, తనకు స్తోత్ర రూపముకు ఒక క్రొత్త కీర్తన మన దేవుడు ఎక్కడొచ్చాడు? నా నోటి నుంచాడు. రండి కీర్తన 40లో ఇంకో కొన్ని విషయాలు చూసుకుని ప్రభువుని మనము ఆరాధిద్దాం. 4వ వచనం, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారునైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. కాబట్టి త్రోవ విడిచి అబద్ధాలతో తిరగకూడదు, అలాగూ తిరిగే వారిని లక్ష్య పెట్టకూడదు, గర్వం కలిగిన వారిని లక్ష్య పెట్టకూడదు. మరి ఏం చేయాలి అంటే, మన దేవుడని యెహోవాను నమ్ముకోవాలి, ఆయన మీద అనుకోవాలి. కొందరట రథములను బట్టి హత్య చేస్తారట, కొంతమంది గుర్రాలను బట్టి హత్య చేస్తారట. మరి మనమైతే మన రక్షణకర్త అని యెహోవాను బట్టి అతిశయిస్తాం, మన దేవుడిని యేసుక్రీస్తు వారిని బట్టి అతిశయించే వరకు వచ్చాం. 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదను అనుకుంటున్నా అవి లెక్కకు మించి అన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడు లేడు. కాబట్టి కీర్తనకారుడు ఏం తెలుసుకున్నాడు అంటే, దేవుడికి తన ఎడల కలిగి ఉన్న తలంపులు ఎన్నో తెలుసుకోగలుగుతూ వచ్చాడు. ఎప్పుడు దేవుడికి మనం స్తుతి చెల్లించగలుగుతామంటే, దేవుడు మన ఎడల కలిగి ఉన్న తలంపులు ఎట్లాంటివి చూడండి. ప్రతి తండ్రి కూడా తన బిడ్డల విషయం అనుకుంటాడు ఏమనంటే, నా బిడ్డని ఇలా చదివించాలి, పలానా ఉద్యోగం చేయించాలి. అవును కదా అనుకుంటాను, అనుకోరు. ఏ తండ్రి అయినా తన బిడ్డను తీసుకెళ్ళి పాలేరు కింద పెట్టాలి అనుకుంటాడా? పాలేరు పని చేస్తున్న ఆయన కూడా ఏమనుకుంటాడు? తన బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. అంతేనండి. ఆ తండ్రి యొక్క ఆలోచన ఏంటో తెలుసుకుంటే, ఆ కొడుకైనా కూతురైనా ఏం చేస్తాడంటే తండ్రి యొక్క ఆలోచనకు అనుగుణంగా వెళ్ళగలుగుతుంది. ఇవాళ ఎందుకు యవనస్తులు తప్పుదారిన పడుతున్నా చెప్పండి? ఎందుకు చెడిపోతున్నారు? కారణం ఏంటి చెప్పండి? సమాజాన్ని అనుసరిస్తున్నారు, కానీ తమ శ్రేయస్సు కోరే తల్లిదండ్రులని, గురువులని, లేకపోతే లేఖన భాగాన్ని ఆశ్రయించలేదు చాలా మంది. దేవుడు తన ఏళ్ళలో కలిగిన ఆలోచనలు ఏంటో, తమ తల్లిదండ్రులు తమ ఏళ్ళలో కలిగిన ఆలోచనలు ఏంటో చాలా మంది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు తప్పు త్రోవలోకి వెళ్ళిపోతున్నారు. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, మా ఎడల నీకున్న తలంపులు ఎన్ని విస్తారమైనటువంటివి. వాటిని చెప్పాలనుకుంటే అవి ఎలా ఉన్నాయంటే విస్తారములు, లెక్కకు మించి ఉన్నాయి, అన్కౌంటబుల్. ఇఫ్ ఐ వాంట్ టు కౌంట్ ఆల్ ద థాట్స్ వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ us, these are uncountable. లెక్కకు మించిన తలంపులు నీవు కలిగి ఉన్నావు దేవా.
ఎంత గొప్ప సంగతి! అవర్ గాడ్ థాట్స్ ఆర్ అన్కౌంటబుల్. అవి లెక్కకు మించినటువంటి, దేవుని యొక్క ఆలోచనలు లెక్కకు మించినటువంటి. కాబట్టి చెప్తూ ఉన్నాడు ఏమనంటే, దేవా నీకు సాటి అయిన వాడు ఎవడు లేడయ్యా, కాబట్టి నీవు నా నోట నుంచి స్తోత్ర కీర్తన బట్టి నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి క్రైస్తవ యాత్రా జీవితం మనం గుర్తుంచుకోవాలి. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, ఒకప్పుడు మన బ్రతికేంటి, నాశనకరమైన గుంట, జిగట గల దొంగ ఊపి. కాబట్టి ఇంకెన్నటికీ రాలేని పరిస్థితి, నిత్యమైనటువంటి దైవిక ఉగ్రతలో మనం ఉన్నాం. ఇట్లాంటి మనల్ని ప్రభు ప్రేమించాడు, ఇట్లాంటి మన జీవితాన్ని ప్రభు మారుస్తూ వచ్చినాడు. ఒకప్పుడు దేవునికి శత్రువులము, ఒకప్పుడు దేవునికి దూరస్థలము, ఒకప్పుడు బలహీనులము. ఇలాంటి మనల్ని ప్రభు ఏం చేశాడు, యుక్త కాలంలో మన కొరకు ప్రాణం పెట్టి సమాజీవుడు తిరిగించి ఆయన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు, నీతిమంతులుగా చేశాడు, ఉగ్రత నుంచి తప్పించాడు. అంత మాత్రమే కాదు, సమాధాన స్థితిలో మనల్ని తీసుకొస్తూ వచ్చాడు. మన అడుగులను బండ మీద స్థిరపరిచాడు. ఇప్పుడు మన నోట ఏం చేశాడంటే ఒక క్రొత్త కీర్తన ఇచ్చాడు. ఈ కీర్తన మన నోటు ఉంటే మనం ఏం చేస్తామంటే, ఆయన ఆరాధించకుండా ఉంటే, దేవా ఎన్ని కార్యాలు చేసావు నా పక్షంగా, ఎన్ని కార్యాలు చేసావు దేవా, ఎన్ని తలంపులు నీకు నా ఎడల. లెక్క పెడదారంటే లెక్కకు అవి మించినవి. నేను లెక్క పెట్టలేకపోతున్నాను. చూడ, సామాన్యంగా ఎవరైనా మనకు డబ్బులు ఇచ్చారనుకో, ఈజీగా లెక్క పెడతాం. ఒక 50 కేజీలు రైస్ ఇచ్చి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమన్నారు, ఏం చేస్తాడు? అవుతుందా? అవుతుందా? కష్టం. అంటే దాన్ని కూడా కౌంట్ చేయడానికి కూడా మిషన్స్ వచ్చాయి. ఒకవేళ మిషన్స్ రావడానికి పెడితే కౌంట్ జరగచ్చు. కానీ దేనికి మిషన్ రాలేదు? దేవుడికి మన ఎడల కలిగి ఉన్న తలంపులను లెక్క పెట్టడానికి మిషన్ గుర్తించాలి. ఏఐ అనేది ప్రస్తుతం చాలా యూసేజ్లో ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని మీద తీస్తే అన్ని కౌంట్ చేస్తుంది, అన్ని తీసుకురావచ్చు భవిష్యత్. కానీ దేవుడికి మన ఎడల కలిగి ఉన్న ఆలోచనలు తలంపుల విషయంలో దాన్ని కౌంట్ చేసే టెక్నాలజీ ఇంకా రాలేదు. దేవుడు ఎవరంటే టెక్నాలజీకి మించినవాడు. అది టెక్నాలజీ కనిపెట్టినాడు, మనిషి ఈ విషయాన్ని మర్చిపోతున్నాడు. మనిషి ఎప్పటికీ మనిషే, దేవుడు ఎప్పటికీ దేవుడే. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎందుకు దేవుడిని స్తుతించాలంటే, ఇది ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన ఇచ్చిన క్రొత్త కీర్తన బట్టి ఆయన్ను స్తుతించబద్దులుగా వచ్చాం. అలా ప్రభు వారికి సహాయం చేయాలి.